బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వాయిదా పడింది. ఈ నెల 14న కూసుకుంట్ల నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వాయిదా పడింది. ఈ నెల 14న కూసుకుంట్ల నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వాయిదా పడింది. ఈ నెల 14న కూసుకుంట్ల నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తోంది. ఇక కూసుకుంట్ల నామినేషన్ వాయిదా, మునుగోడు ఉప పోరుకు సంబంధించి తాజా సమాచారం మన నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంపత్, ఈ రోజు షెడ్యూల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 2 గంటలకు నామినేషన్ వేశారని అనుకున్నప్పటికీ మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు ఆయన మునుగోడు నియోజకవర్గం కొరటకల్లు ఆ మిగతా గ్రామాల్లో పర్యటిస్తున్నందువల్ల సమావేశం సరిపోకపోవడంతో చివరి నిమిషంలో వారు నామినేషన్ రద్దు. వాళ్ళు మొదటి నుంచి కూడా 14 తారీఖున నామినేషన్ భారీ జన సమీకరణతో వేస్తామని చెప్పినప్పటికీ ఈ రోజు కొంతమందితోటి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. అయితే చివరి క్షణంలో సమయాభావం సరిపోకపోవడంతో ఈ యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. 14వ తేదీన దాదాపు 20,000 మందితో కలిసి అందరు మంత్రులతో అక్కడికి నామినేషన్ కార్యక్రమానికి వచ్చి నామినేషన్ అయినారు. మొత్తానికి ఈ రోజు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్తో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేయగా చివరి నిమిషంలో టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ వాయిదా పడింది. అదే రోజు 14న టీఆర్ఎస్ తో పాటు పాల్వాయి శ్రవంతి కూడా ఆ రోజు నామినేషన్ వేయన్నారు. అదే రోజు టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ ప్రధాన అభ్యర్థులు ఇద్దరు నామినేషన్ వేయడంతో 14వ తేదీన ఈ ఇద్దరు నామినేషన్లు వేసేందుకైతే తమ యొక్క చేస్తున్నట్టుగా తెలిపారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ కిరణ్.